నమస్తే. చంద్రహాస్ 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఈ పేరు తెలియని వారు ఉండరేమో అని అనుకుంటే అతిశయోక్తి కాదేమో. వాళ్ళు ఏదైతే ప్రమోషన్‌లో భాగంగా ఎలాగైనా సరే నేనంటే ఏంటో తెలియాలి అనే ఒక ఆలోచనతో ముందుకొచ్చారో దాంట్లో సఫలీకృతం అయ్యారు. 100% సక్సెస్ సాధించారనే అనుకుందాం. కానీ ఇదేనా మనకి కావాల్సింది? ఇండస్ట్రీలో యాటిట్యూడ్ స్టార్‌గా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఈటీవీ ప్రభాకర్ గారి పుత్రరత్నం. ఓకే. ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా, ఒక సినిమా కాదు తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక సినిమాను బాగా ఆడించాలి అంటే ప్రమోషన్స్ చాలా కీలక పాత్ర వహిస్తాయి అనుకునే ఈ రోజుల్లో అది పాజిటివ్‌గా వెళ్తుందా? నెగెటివ్‌గా వెళ్తుందా? అనే దానికన్నా కూడా ఎలాగైనా సరే నేను ప్రజల ముందుకొచ్చేయాలి. ముందు నేను గుర్తించబడాలి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా సినిమాకి జనాలు వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారులే. ఈ ఆలోచన ధోరణితోనే ఆ రోజు అంతమంది పెద్దల ముందు యాటిట్యూడ్ స్టార్ తన ప్రదర్శన చూపించారు అని అనుకోవాలా? అంతమంది పెద్దలున్నారు, మహిళలున్నారు, అమ్మాయిలున్నారు, చిన్నపిల్లలున్నారు. అయినా సరే బరి తెగించి ఒక బూతు పాట పాడినప్పుడు అందరూ నవ్వేశారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అనంటే, ఓకే. ప్రభాకర్ గారు అన్నట్టు వాడు చిన్నపిల్లోడు, వాడికి ఏం తెలీదు, వాడిని ట్రోల్ చేయకండి, నెగిటివ్‌గా పబ్లిసిటీ చేయకండి, వదిలేయండి అన్నారు. సరే ఆ టైంకి చంద్రహాస్ అదే ఆలోచనతో, అదే యాటిట్యూడ్‌గా ఆ పాట పాడి ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత తాను చేసింది తప్పు అని కూడా గమనించుకోలేకపోవడం, సారీ కూడా నేను చెప్పడం, అనడం. ఇక్కడ కదా క్వెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది ప్రశ్నించినప్పుడు కూడా యాటిట్యూడ్ స్టార్‌కి కోపం వచ్చేసింది. మీరు ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి నా మీద ఈ పదాలు వాడారో, నన్ను ట్రోల్ చేశారో, ఇవి నా నుండి వచ్చిన మాటలు కాదు. మీరు నా గురించి మాట్లాడిన మాటల్లోనే ఓ 2 మాటలు తీసుకొని అది పాట రూపంలో వినిపిస్తే మీకెందుకింత కోపం వచ్చేస్తుంది అని ఎదురు ప్రశ్నించే స్థితిలో చంద్రహాస్ ఉన్నారు. ఎప్పటికీ చంద్రహాస్ చిన్నపిల్లోడే, ఏం తెలీదు, తన నెగిటివ్ ట్రోల్ చేయొద్దు అన్నట్టు. మరి ప్రభాకర్ గారు కూడా ఇంకా చిన్నపిల్లోడేనా? తన కొడుకు ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కావట్లేదా? నాన్న ఇది ఇలా చేయకూడదు, పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో ఒక తండ్రిగా ప్రభాకర్ గారు తన కొడుక్కి నేర్పించలేదా? లేదా నేర్పించే స్థితిలో ఆయన లేరా? మా అమ్మ నాన్న నేర్పిస్తేనో, పేరెంట్స్ నేర్పిస్తానో ఇవన్నీ ఏమీ రావు, నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడిన చంద్రహాస్ మరి ఏమి నేర్చుకున్నాడు? ఏమి విని పెరిగాడు? ఆ పెంపకం ఏంటి? ఈరోజు చంద్రహాస్ కన్నా కూడా తల్లిదండ్రుల పెంపకానికి సంబంధించిన క్వశ్చన్సే కదా ఇక్కడ కనబడుతున్నాయి. కొడుకు తప్పు చేసినప్పుడు మందలించాల్సిన బాధ్యత ప్రభాకర్ పైన లేదా? ఇప్పటికీ కొడుకునే సమర్థిస్తున్నారా? ఆ తల్లిగారు ఏం చేస్తున్నారు? అంటే ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా సినిమాకి జనాలను రప్పించాలి అంటే, ప్రమోషన్స్ అంటే ఇలా మాట్లాడితేనే, బూతు మాటలు మాట్లాడితేనో, లేకపోతే బూతు పాటలు పాడితేనో మా సినిమా బాగా ఆడేస్తుంది, కలెక్షన్ల వర్షం కురిపించేస్తుంది అని ఒక నెగటివిటీని స్ప్రెడ్ చేసి అందులో పాజిటివ్‌గా డబ్బులు దండుకునే ప్రయత్నం ఈరోజు మన ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్నారా? ఆ రోజు శివాజీ గారు బట్టల గురించి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి సంబంధించి ఎంత పెద్ద దుమారం రేగిందో మనకు తెలుసు. చాలామంది మహిళలు బయటకొచ్చారు, తమ వాయిస్ వినిపించారు, శివాజీ గారికి సపోర్ట్ చేశారు. అది ఎలా చేశారు ఏంటనేది పక్కన పెడితే, మరి ఈరోజు ఇంత వల్గర్‌గా పచ్చి బూతులు పాటలో పెట్టి పాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా? వాళ్ళెందుకు క్వశ్చన్ చేయట్లేదు? నువ్వు చేసింది తప్పు, 10 మంది ఉన్న దగ్గర స్టేజ్ పైన అంతమంది పెద్దలు ఉన్నప్పుడు భాష కరెక్ట్ కాదు, నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి అని ఎవరు ఎందుకు ప్రశ్నించడం లేదు? దాని అర్థం ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? తెలుగు సినిమా ఇండస్ట్రీ, మన తెలుగు సినిమాలు ఆస్కార్ వరకు వెళ్ళాయి. తెలుగు పాటల గురించి కవులు మాట్లాడుతున్నప్పుడు, చెబుతూ ఉన్నప్పుడు ఒక తల్లి ప్రసవ వేదన పడితే ఎంత పెయిన్ ఉంటుందో అంతటి పెయిన్ అనుభవించి పాటలు రాస్తాము అని చెబుతూ ఉంటారు కదా.
మరి ఈరోజు ఆ పాటలో అంతటి పచ్చి బూతులు పెట్టి ఒక పాటను పాడేస్తూ ఉంటే ఏది తెలుగు భాష, తెలుగు సాహిత్యం? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఇక్కడ మరొక విషయం, జెడి గారు కూడా ఉన్నారు. ఆయన పాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇంకో చోట ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇంకో చోట కట్ చేసి వేశారేమో అని అనుకుందాం. కానీ దాన్ని ఆస్వాదించారు కదా. పాట అంతా అయిపోయిన తర్వాత, ట్రోల్స్కి గురైన తర్వాత, వైరల్ అయిన తర్వాత, నెగిటివ్గా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఇలా మైకుల ముందుకు వచ్చి మాట్లాడతారు. ఆ రోజు నేను బయటకు వచ్చి ఉండాల్సింది, ప్రమోషన్లో భాగంగా పిలిచారు, మర్యాదపూర్వకంగా అక్కడ ఉండాలి కాబట్టి నేను అక్కడ ఉన్నా అని. ఇలాంటప్పుడు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, లేకపోతే అనలిస్టులు చెబుతున్న మాటలు కావచ్చు, శుద్ధపూసలు అని శుద్ధపూసల్లాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంత పచ్చి బూతులు మహిళలు, పిల్లలు అంత ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు లేచి వచ్చేయాలి కదా. నెక్స్ట్ టైం ఇంకొక పొరపాటు జరగకుండా ఉండాలి అని అంటే అప్పటికప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్ మీదే కదా ఆధారపడి ఉంటుంది. ఆ శాంతం ఆస్వాదించేసి తెల్లారేసరికి ఒక నెగిటివ్గా ట్రోల్ అవుతుంటుంటే, వైరల్ అవుతుంటుంటే అప్పుడు మైకుల ముందుకు వచ్చి మాట్లాడడం ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తేటతెల్లమవుతుంది ఏంటి అని అంటే, మన సినిమా ఆడాలి అని అంటే, మన సినిమాకు టికెట్లు తెగాలి అని అంటే ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రమోషన్లోనే సినిమా గురించి మాట్లాడరు, సినిమాలో ఉన్న క్యారెక్టర్ల గురించి మాట్లాడరు, ఆ సినిమాకి వాళ్ళు పడ్డ కష్టం గురించి మాట్లాడరు, ఆ సినిమా గురించి తప్ప మిగతా అన్ని విషయాలు చొప్పించి మాట్లాడతారు. కావాలంటే బూతులు కూడా మాట్లాడతాం, దాన్ని పాటలుగా మార్చి కూడా పాడతాం. సోషల్ ప్లాట్ఫామ్లో కంప్లీట్ బూతులతో ఆ పాట ఉంటే ఈరోజు ఫోన్ చేతిలో పట్టుకోలేని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఒక్కరు ఫోన్ తీసేవాళ్లే కదా, చిన్నపిల్లల దగ్గర నుంచి. సో వాళ్ళు వింటారు, వాళ్ళు పడతారు. ఇది ఒక తండ్రి గారి పెంపకం. ఒక పిల్లోడు ఏదైతే ఒక పని చేశాడో దాన్ని సమర్థించే తత్వం. ఏం నేర్చుకోవాలి ఇండస్ట్రీలో? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ చేస్తే ఒక నెగిటివిటీలో నుంచి పాజిటివ్గా డబ్బులు దండుకునే ప్రయత్నంలో అయితే వాళ్ళు సక్సెస్ అయినట్టే కదా. 100% సక్సెస్ అయ్యారా? మీకేమనిపిస్తుంది?